యువ నటుడు రాజ్ తరుణ్ సినిమాల కన్నా అతడి మాజీ ప్రియురాలు లావణ్య వలన అతడి జీవితం ఒక విధంగా నాశనమైందనే చెప్పొచ్చు. నెలలు గడుస్తున్నా ఆ వివాదానికి ఒక ముగింపు రావటం లేదు. తాజాగా లావణ్య అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కుమారుణ్ణి వేధిస్తుందని, అతడి జీవితం నాశనం చేస్తుందనే ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు లావణ్యపై దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ శివార్లోని కోకాపేటలో ఉన్న విల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్ హైదరాబాద్ వచ్చాక అతడికి లావణ్యతో పరిచయం అవటం, ఆమె కారణంగా హైదరాబాదులో కొన్నాళ్లు తిండి బట్ట వసతికి ఇబ్బందులు లేకుండా ఉన్నాడు రాజ్ తరుణ్. అంతేకాకుండా ఆమెతో ప్రామాయణం కూడా సాగించాడు. ఓ విల్లాలో ఇద్దరూ సహజీవనం చేస్తుండగా ఓ వ్యక్తితో పాటు లావణ్యకు ఇతర వ్యాపకాలు అలవాటు కావడంతో కొంత దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే సినీ నటుడిగా తన జీవితమేదో అనుభవిస్తుండగా లావణ్య తిరుగుబాటు చేసింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య మొదలుపెట్టిన వివాదం ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లుగా కొనసాగుతుంది. ఇన్నాళ్లు ఈ రచ్చ ఆగిపోయిందని భావించగా ఉన్నపళ్లంగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లావణ్యపై దాడికి పాల్పడ్డారు. కోకాపేటలోని విల్లాలో లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేశారు. లావణ్యను దుర్భాషలాడుతూ ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఇంట్లో సీసీ కెమెరాలు పగలగొట్టారని, అద్దాలు ధ్వంసం చేశారని సమాచారం. ఈ సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్ జీవితంతో ఆడుకుంటుందని, తన కుమారుడి ఇంటిని లావణ్య యథేచ్ఛగా వాడుకుంటుందని రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల రాజ్ తరుణ్ కు క్షమాపణ చెబుతూ అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానని లావణ్య తెలియజేసింది. ఇక రాజ్ తరుణ్ తో ఎలాంటి వివాదం ఉండదని భావిస్తున్న క్రమంలో ఈ దాడి కలకలం రేపింది. అయితే తనపై జరిగిన దాడి విషయమై 2-3 రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు లావణ్య తెలుపుతోంది.